జనసేనకి 24 సీట్లు ఇచ్చేటప్పటికే ఒక నిరాసక్తత, నిర్లిప్తత వచ్చినటువంటి వ్యవహారం. దాన్ని కంట్రోల్ చేయడానికి నన్ను ఏమైనా ఇంతకుముందు గెలిపించారా మీరు? అసలు మనకి బూత్ స్థాయి పోల్ మేనేజ్మెంట్ తెలుసా? అందుకే 24 తీసుకున్నానని పవన్ కళ్యాణ్ మాటలతో మరింత డేలా పడితే, ఇప్పుడు విచిత్రం అంటే తెలుగుదేశంతో పొత్తు అంటే దాని ఆధీనంలో తప్ప మన స్వతంత్రంగా ఏమీ చేయలేము అనేటువంటిది ప్రతి పార్టీకి తెలుసు. అయినా పవన్ కళ్యాణ్ ఏదో మార్చేస్తాడని నమ్మారు వాళ్ళు. కానీ ఇప్పుడు గుంటూరు జిల్లాలో చూస్తే, గుంటూరు జిల్లాలో 3 సెగ్మెంట్లు కాపు సామాజిక వర్గం బలమైనటువంటిది. పొన్నూరు, గుంటూరు 2, సత్తెనపల్లి. సరే, పొన్నూరు ఎప్పుడు కమ్మ సామాజిక వర్గం విజయం సాధిస్తుంటే, క్రిందటిసారి వైసీపీ అక్కడ కాపుకిచ్చి కిలార్ రోసేకి అక్కడ విజయం సాధించింది. ఈ దఫా కిలార్ రోసేని తీసుకొచ్చి ఎంపీ కంటెస్ట్ చేస్తుంది. అక్కడ మళ్ళీ కాపు అయినటువంటి అంబటి మురళికి ఇచ్చింది, అంబటి రాంబాబు సోదరు. అంటే అక్కడ కాపుకి వైసీపీ ఇచ్చింది. అక్కడ తెలుగుదేశం పార్టీ కమ్మ సామాజిక వర్గానికే సీట్ ఇచ్చింది, అంటే ధూళిపాళ నరేంద్రకి. అయితే మిగతా 2 గుంటూరు 2, సత్తెనపల్లి, ఈ రెండిట్లో ఏదో ఒకటి జనసేన ఖాయమని మొదటి నుంచి కూడా జన సైనికులు చాలా బలంగా నమ్మారు. బోనబోయిన యాదవ్ తర్వాతన చాలామంది ప్రయత్నించారు, గ్యారంటీగా తమకే వస్తేనే ఆశ కూడా పెట్టుకున్నారు. సీన్ కట్ చేస్తే తెలుగుదేశం జనసేనలో చేరతానన్న కన్నాని వద్దని తెలుగుదేశానికి పంపించారు. ఇటు ఎవరు పవన్ కళ్యాణ్ ఆయన్ని తీసుకెళ్ళి గుంటూరు 2 ఆయనకి ఈజీగా క్యాట్ వాక్ లాంటిది కాస్త తీసుకెళ్ళి, కేక్ వాక్ అంటాం, అది కాస్త తీసుకెళ్ళి ఆయన సత్తెనపల్లిలో పెట్టి ఆయనకు కొంచెం పరీక్ష పెట్టి అంబటి రాంబాబు మీద గెలిచే బాధ్యత ఆయనకు అప్పచెప్పారు కన్నా లక్ష్మీనారాయణ. అది ఒకటి. సరే, తద్వారా తెలుగుదేశం ఆ సీటు తీసుకుంది. కాబట్టి గుంటూరు 2 తమకిస్తారని జనసేన భావించింది. నిన్న కూడా ఆ ప్రచారం కూడా జరిగింది. సీన్ కట్ చేస్తే గుంటూరు 2 సీట్లో ఇప్పుడు తాజాగా తెలుగుదేశం పార్టీకి సంబంధించి మొన్ననే నేను ప్రస్తావించా ఒకటి, తెలుగుదేశం వాళ్ళు ఒక ట్రాపింగ్ యాడ్ వేశారు, చాలా మంచి టాక్టిక్స్ అంటూ. ఏదైతే రోజు గుంటూరులో ఒక ఇదిగో ఊరు ఎట్లా బాగుపడాలి, రాష్ట్రం ఎట్లా బాగుపడాలి, నేను మీ ముందుకు వస్తానని చెప్పి ఒక యాడ్ వేస్తున్నారు. ఇది ఒక స్ట్రాటజిక్ యాడ్. ఏదైతే ఎయిడ్స్ పులిరాజా అని, లేకపోతే కనుక ఫెయిర్ అండ్ లవ్లీ ఇలాంటి అడ్వర్టైజ్మెంట్లు, ఫెయిర్ ఎవర్ లాంటి వాటికి ఎట్లా ఇచ్చారో అట్లా ఇస్తున్నారు అన్నట్టు. ఇప్పుడు అది ఎక్స్పోజ్ చేస్తూ గుంటూరు 2 సీటు తెలుగుదేశం పార్టీ అన్నటువంటిది తేలింది. తెలుగుదేశం పార్టీకి సంబంధించి గల్లా మాధవి గుంటూరు పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థినిగా ఆమె పోటీ చేయబోతున్నారు అన్నటువంటి విషయం స్పష్టం చేశారు. ఈవిడ ఏంటంటే ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి భార్య, శ్రీ బ్రహ్మరా టౌన్షిప్ నిర్మాణ సంస్థ వీళ్ళదే, అట్లాగే వికాస్ హాస్పిటల్స్ కూడా వీళ్ళదే. ఈవిడ ఇంతకుముందు లెక్చరర్గా చేశారు. ఆ తర్వాత కాలంలో ఇప్పుడు శ్రీ బ్రహ్మరా టౌన్షిప్ కూడా నిర్వహిస్తున్నారు. ఆ సంస్థకి సంబంధించిన యజమాని ఇప్పుడు ఎమ్మెల్యే క్యాండిడేట్గా. ఇప్పుడు జనసేన పరిస్థితి ఏంటి? బోనబోయినా చేసుకున్నారు, అట్లాగే రకరకాల ప్రయత్నాలు రకరకాల వాళ్ళు చేసుకున్నారు. ఫైనల్గా జనసేనకు గుంటూరు 2 లేదు, సత్తెనపల్లి లేదు, పొన్నూరు లేదు. వాట్ నెక్స్ట్ అంటే రాబోయే రోజుల్లో జరగబోయే చర్చ.